అధికారులను బెదిరించే ధోరణి మాజీ సీఎం జగన్ మానుకోవాలని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు హితవు పలికారు. లేని పక్షంలో బీజేపీ ధీటుగా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉందన్నారు. అధికారంలోకి వస్తాం, మీ అంతు చూస్తాం అనే అజ్ఞానంతో జగన్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఏ అధికారిని జగన్ ఏమీ చేయలేరన్నారు. జగన్ ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు జైలుకు వెళ్తున్నారన్నారు. వారికి గుండె ఆపరేషన్లు చేయించుకునే పరిస్థితి వచ్చిందన్నారు. రాజకీయ భవిష్యత్తును నిర్ణయించేది ప్రజలన్నారు. జగన్ బెదిరింపులతో తిరిగి అధికారంలోకి రాలేరన్నారు. మళ్లీ కూటమి అధికారంలోకి వస్తుందన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా దాని కొత్త లింక్ ఏం పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అక్కడ 41, 45 లేకపోతే కుదరదు. 41 అనేది కాన్స్టెంట్, 45 ఉండాలి. దానికోసం మీరు మాట్లాడలేదు, వీళ్ళు మాట్లాడలేదు అని ఎగదోసుకోవడం. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. వీళ్ళెవ్వరూ ముప్పు మండలాల గురించి మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డితో హైదరాబాద్లో పడుకున్నారు. ఆర్డినెన్స్ జారీ చేయట్లేదు. మేము తెలుగుదేశం అనుకుని జారీ చేయించాం. దాని మూలంగా పోలవరం వచ్చింది. ఏం పాత్ర ఉంది జగన్మోహన్ రెడ్డికి? ముంపు మండలాల మీద మాట్లాడడం తెలుసా? పోలవరం చర్చ జరిగేటప్పుడు నీ పాత్ర ఏమైనా ఉందా? ఏమీ లేదు. చిన్న సిస్టమ్ కూడా కదపలేదు 5 సంవత్సరాల్లో పోలవరం విషయంలో. ఈవేళ ప్రభుత్వం అడ్వాన్స్ ఇచ్చే పరిస్థితి ఉంది పోలవరానికి. అభివృద్ధిని గమనించండి జగన్మోహన్ రెడ్డి గారు. అబద్ధాలు మాట్లాడకండి, అనవసరమైన రాద్ధాంతం చేయొద్దు. థ్యాంక్ యూ. అది నేను మాట్లాడింది ఇప్పటివరకు అదే. ఆ రివెంజ్కి డెమోక్రసీలో అర్థం లేదు. రివెంజ్ తీసుకోవడం ఏంటి? మీ ఇంట్లో కుటుంబ తగాదా ఇది ఏమన్నా రివెంజ్ తీసుకోవడానికి? కుటుంబ తగాలకు కూడా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలి. వాళ్ళకంత హక్కు ఉంది. మన ఇంట్లో ఇద్దరు కొట్టుకుంటే పోలీసులు కంప్లైంట్ ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి నేనే వచ్చి ఏదో చేస్తాను, రివ్యూన్ చేస్తానని. ఏం చేసావు నువ్వు? మీ వాళ్ళందరినీ జైల్లో పెట్టించావు అంతే. ఆంజనేయులు గారిని జైల్లో పెట్టించావు. అర్థంతో మాట్లాడాలి ప్రతిపక్ష నాయకుడు అన్న తర్వాత. గతంలో కంటే తక్కువ రేటుకి ఇసుక లభ్యమవుతుంది. ఇది మనం అందరూ కూడా గమనించాలి. బ్రాందీ విషయం అయితే మేము రేటు తగ్గించి అమ్ముతాం, 99కి అమ్ముతున్నారు. బ్రాందీ విషయంలో అన్ని బ్రాండ్లు బూమ్ బీర్లు డిక్టేటర్స్ ఏదో డైరెక్టర్స్ ఏదో ఉండే అప్పుడు, నాకు పేరు సరి గుర్తులేదు. ప్రెసిడెంట్ మ్యాండేట్ ఇలాంటివి ఉండేవి. అవన్నీ పోయి కంపెనీ బ్రాండ్లు వచ్చినాయి ఇప్పుడు. మరి మీరు నేను సేవించాను కాబట్టి ఏం జరుగుతుందో